హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పూరి ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తానండి. నేనైతే ఒక గ్లాసు పూరి పిండి అయితే తీసుకున్నానండి. గోధుమ పిండి విజేతలో తెచ్చుకున్నానండి సూపర్ మార్కెట్లో. చాలా బాగుంటుంది, సాఫ్ట్గా వస్తాయండి గోధుమ పిండి అయితే. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక స్పూను సాల్ట్ తీసుకొని గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. కలుపుకునే కొంది అయితే వేసుకోండి మీరు. ఒకేసారి పోసేస్తే మళ్ళీ పురుపురు అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, గట్టిగా అయితే కలుపుకుందాం, చేతికి అంటుకోకుండా ఉండాలండి. సో కొంచెం అయితే ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసేసి మెత్తగా కలిపేసుకున్నాం. ఎంత సాఫ్ట్గా కలుపుతామో అంత బాగుంటాయండి పూరీలు. సో ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ ఉంచేద్దాం. చూసారు కదా, మెత్తగా అయితే ఉన్నాయి. ఉండలు చేసి పక్కన పెట్టేసుకుందాము. పూరీలు చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్గా మెత్తగా ఉంటేనే బాగుంటాయి. కొంతమంది అయితే పూరీల బదులు ఆలు వేస్తారు, రకరకాలుగా చేస్తానండి. నేనైతే నా స్టైల్లో చేస్తున్నాను. సో సింపుల్గా అయిపోద్దండి. నేను ఏ మెథడ్ చెప్పినా సరే సింపుల్గానే చెప్పేస్తాను. అంటే ఎక్కువ టైం తీసుకొని చేసే కన్నా ఈ పిల్లల్ని పెట్టుకొని సింపుల్గా త్వరగా చేసుకోవటం బెస్ట్ కదండి. సో అందుకని ఏ రెసిపీ చెప్పినా సరే నేను చెప్పిన వీడియోస్ ప్రతి ఒక్కటి నేను సింపుల్గా త్వరగా అయిపోయే చెప్తానండి. లేట్ అయితే ఉండవు. సో 1 బై 1 అయితే మొత్తం చపాతీలు రుద్దేద్దాము. చూస్తున్నారు కదా, నేను చిన్న చిన్న పూరీలు అయితే చేసుకుంటున్నాను. పిల్లలు చిన్న పూరీలు ఇష్టపడతారండి, అందుకని చిన్నవే చేస్తున్నాను. ఒక్కోసారి మా పిల్లలైతే కొంచెం అమ్మ షేప్స్ చేయవే అని అడుగుతుంటారు. షేప్స్ చేస్తాను, కానీ ఈరోజు టైం లేక అన్ని రౌండే చేస్తున్నాను. కడాయి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను. చూస్తున్నారు కదా, ఆయిల్ కూడా వేడెక్కింది. సో 1 బై 1 వేసేద్దాము. చూస్తున్నారు కదా, చక్కగా పొంగుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఎప్పుడు కూడా ఒకే టిఫిన్ అయితే పిల్లలకు కూడా బోరు కొడుతుంది కదండి. సో అప్పుడప్పుడైతే టిఫిన్స్ కూడా చేంజ్ చేసేద్దాము. చాలా అంటే చాలా బాగుంటాయి. 1 బై 1 అని చేసేసుకొని హాట్ బాక్స్లో అయితే వేసేద్దాము. థ్యాంక్స్ అండి, నా వీడియోస్ చూసి మంచిగా రెస్పాన్స్ అయితే వస్తుంది. ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తానండి. చక్కగా నా వీడియోస్ అయితే చూసి నాకు లైక్ కొట్టండి. సో ఇప్పుడైతే పూరీ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందామండి వెంటనే. సో నేనైతే చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఆలు, మిర్చి, కొంచెం పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది. తాలింపు గింజలు, అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్, ఆలు అన్నీ అయితే వేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఏం కదండి, ఏ ఉన్నా కానీ కట్ చేసుకుని వేసుకుని బాగుంటాయి. ఆనియన్ కూడా వేస్తున్నాను పూరీ కూర కోసం. చూసారు కదా, బాగా వేగిన తర్వాత కొంచెం అయితే కల్లుప్పు వేస్తే త్వరగా మగ్గుతాయండి. ముక్కలు అయితే చక్కగా వేగుతాయి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఏం చేస్తారంటే ఒక చిట్కా అండి, మీరు పూరీ కర్రీ చేసేటప్పుడు కొంచెం అయితే అల్లం ముక్కలు వేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. కొంతమంది బఠానీ వేస్తారు, రకరకాలుగా చేస్తారు కదా. నా స్టైల్లో అయితే నేను సింపుల్గా చేసేస్తాను. అల్లం ముక్కలు తగిలితే ఆ స్పైసీ బాగుంటుందండి. ఓకేనా, కొంచెం అయితే పసుపు కూడా వేసేసాను. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇప్పుడైతే వాటర్ యాడ్ చేద్దాము. 2 గ్లాసులు. కొంచెం వాటర్గా ఉంటేనే బాగుంటుందండి, అందుకే వాటర్ వేసేసాను. సో వాటర్ బాయిల్ అయ్యాక కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 ఆకులు, ఇవి 2 ఆకులు వేసాను ఫ్లేవర్ కోసం, చాలా బాగుంటాయి. సో మూత పెట్టేద్దాం. మరిగేదాకా వాటర్ మరిగాయి. చూసారు కదా, ప్రతి శనగపిండి నేను 3 స్పూన్లు శనగపిండి అయితే వేసి వాటర్లో కలుపుకున్నానండి. కలుపుకొనేసి ఈ వాటర్లో అయితే వేసేద్దాము. చూస్తున్నారు కదా, బౌల్ అయితే కలిపి పెట్టుకున్నాను వాటర్గా. ఇదైతే కలిపేసేద్దాం. గ్యాస్ ఆపేద్దామండి. గ్యాస్ ఆన్లో అయితే ఉండకూడదు స్టవ్. ఓకే, మంట అయితే ఆపేసాము. ఇప్పుడు కలిపేసుకుందాం. ఆ బౌల్ అయితే కొంచెం అడుగున ఉన్నది కదండి, అదే కూడా వాటర్ పోసి కలిపేసాను. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. పూరీ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చపాతీల్లోకి తినొచ్చు, పరోటాలోకి తినొచ్చు. చక్కగా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాదండి, అప్పుడప్పుడు కూడా కొంచెం కొత్తగా ట్రై చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.